క్రిమినల్స్ చాలా తెలివిమీరిపోతున్నారు. భారీ టార్గెట్లు పెట్టుకుని మరీ నేరాలకు దిగుతున్నారు. తమ లక్ష్య సాధన దిశగా అడ్డు వచ్చిన వారిని నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు. అలాంటి ఒక నేరగాన్ని పట్టుకుని రాబట్టిన సమాచారాన్ని అర్థం చేసుకుంటే పోలీసులే విస్తుపోతున్నారు. అయ్య బాబోయ్, ఇన్ని ఐడియాలున్నాయా అని ముక్కును వేలేసుకుంటున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో పోలీసులపైకి ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. పబ్బులో ఉన్న పాత నేరస్తుడిని అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులపైకి నిందితుడు కాల్పులు జరిపాడు. పోలీసులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పబ్బులో పనిచేసే బౌన్సర్ల సాయంతో నిందితుడిని ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాకు చెందిన బత్తుల ప్రభాకర్ అలియాస్ రాహుల్ రెడ్డి పాత నేరస్తుడు. చోరీలు చేయడంలో ఆరితేరిన అతడి మీద తెలుగు రాష్ట్రాల్లో 80 వరకు కేసులున్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ లో 16 చోరీ కేసులున్నాయని పోలీసులు తెలిపారు. ఇతను చిత్తూరు జిల్లాకి చెందినవాడు. ఇక్కడ హైదరాబాద్ చుట్టూ ప్రదేశంలో సైబరాబాద్, రాచకొండ చుట్టూ ఈ 3 కమిషనరేట్ లో దాదాపు 16 కేసెస్ లో ఇన్వాల్వ్ ఉన్నాడు. అదుపులోకి తీసుకున్నాక అతని దగ్గర 2 వెపన్స్ అండ్ 23 రౌండ్స్ సీజ్ చేయడం జరిగింది. దీంట్లో 2 రౌండ్స్ మన మీదే అంటే పోలీస్ టీం మీదే కాల్చారు. ఒకటి తగిలింది. ఇతను 2023 నుంచి నవంబర్ 2023 నుంచి ఇతను ఎక్స్పాండ్ ఉన్నాడు. 2020లో విశాఖ పోలీసులు బత్తుల ప్రభాకర్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. 2022 మార్చిలో విచారణ నిమిత్తం నిందితుడిని అనకాపల్లి కోర్టుకు తీసుకెళ్లారు. కోర్టు విచారణ సమయంలో నిందితుడు చేతికున్న సంఖ్యలను పోలీసులు తొలగించారు. దీన్ని అవకాశంగా తీసుకున్న దుండగుడు పోలీసుల కళ్లు కప్పి పరారయ్యాడు. అప్పటి నుంచి ప్రభాకర్ పోలీసులకు చిక్కలేదు. అజ్ఞాతంలో ఉంటూనే చోరీలు చేస్తున్నాడు. ఇటీవల సైబరాబాద్ పరిధి మొయినాబాద్, నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో 2 చోరీలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రభాకర్ ఎక్కువగా ఇంజనీరింగ్ కళాశాలలో చోరీ చేస్తున్నట్లు అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. పరీక్షలు, హాస్టల్ ఫీజుల నగదు కళాశాలలో ఉంటాయని తెలుసుకుని పక్కా పథకం ప్రకారం చోరీ చేస్తాడు. ఇటీవల నార్సింగి, మొయినాబాద్ లో జరిగిన చోరీలో ఘటనా స్థలిలోని వేలిముద్రల్ని విశ్లేషించగా పాత నేరస్తుడు ప్రభాకర్ తో సరిపోలాయని పోలీసులు నిర్ధారించి అతడి కదలికల మీద నిఘా ఉంచారు. సీసీ ఫుటేజ్ ద్వారా ప్రయత్నించగా మాస్కులు, టోపీ ధరించి వెళ్తున్నట్లు గ్రహించారు. దోపిడీ చేసిన డబ్బుతో వారాంతాల్లో పబ్కు వెళ్తున్నట్లు గుర్తించి ఐటీ కారిడార్లోని అన్ని పబ్బుల్లో సిబ్బంది, బౌన్సర్లకు నిందితుడి ఫోటోలిచ్చి ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని సూచించామని పోలీసులు వెల్లడించారు. పోలీసులపై కాల్పులు జరిపిన తర్వాత పట్టుబడిన నిందితుడి దగ్గర నుంచి 2 తుపాకులు, 23 రౌండ్ల తూటాలు స్వాధీనం చేసుకున్నామని డీసీపీ వెల్లడించారు. నిందితుడికి తుపాకులు ఎక్కడి నుంచి వచ్చాయన్న దాని మీద పోలీసులు ఆరా తీస్తున్నారు. బత్తుల ప్రభాకర్ సామాన్యుడు కాదు. నేర సామ్రాజ్యాన్ని నిర్మించాలన్న లక్ష్యంతో అతను బీహార్ నుంచి తుపాకులు కొనుగోలు చేశాడు. 333 కోట్లు సంపాదించిన తర్వాత నేరాలు మానేయాలని ప్రభాకర్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. పైగా 100 మంది యువతులతో డేటింగ్ చేయాలని భావించాడు. ఈ మేరకు ఛాతీపై 300 నెంబర్లను పచ్చబొట్లుగా పొడిపించుకున్నాడు. నార్సింగిలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో ప్రభాకర్ నివాసం ఉంటున్నాడు. ఒకే సమయంలో 2కి మించి అమ్మాయిలతో సహజీవనం చేస్తున్నాడు. స్నేహితుల పేర్లతో సెకండ్ హ్యాండ్ లగ్జరీ కార్లు కొనుగోలు చేయడమే కాకుండా నెలకో కారు మారుస్తూ విలాసవంతమైన జీవితం గడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. స్నేహితుల ఖాతాల్లో డబ్బు జమ చేసిన తర్వాత వాడుకుంటున్నాడు. దాంతో పోలీసులకు అనుమానం రాలేదు. అలాగే తన స్నేహితులకు కూడా అనుమానం రాకుండా చూసుకున్నాడు. $50,000 విలువైన మద్యం సీసాలు, ఖరీదైన గ్యాడ్జెట్లు, జిమ్ సెటప్ సహా ఇల్లు విలాసవంతంగా కనిపించింది. ఇంట్లో 3 లక్షల రూపాయల నగదుతో పాటు నాటు తుపాకులు, 451 రౌండ్ల బుల్లెట్లు, ఎలక్ట్రిక్ కట్టర్లు, దోపిడీ సాధనాలు ఉన్నాయి. డ్రగ్స్ సరఫరా, డ్రగ్స్ వ్యాపారంలో అతడికి ప్రమేయం ఉందన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.